అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలా మీ సిరీతో నేను వాళ్ళ చేయబోయే రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ అండి. సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోద్ది. ముందరగా 3 కోడిగుడ్లు 8 పీసులు తీస్తుందండి శాండ్విచ్ బ్రెడ్. ముందర ఉప్పు కారం కొంచెం జీలకర్ర పౌడర్ వేస్తేనంటే గ్యాస్ రాదండి. తర్వాత వాటర్ చుక్కలేసి కలిపి తర్వాత ఎందుకంటే అది ఉప్పు కారం కలవటం కోసం 3 కోడిగుడ్లు కొట్టి బాగా మిక్స్ చేయాలండి, గిలకొట్టాలి. తర్వాత ఇది పెద్ద ప్లేట్ ఎందుకు తీస్తుందంటే మనం బ్రెడ్ ఈజీగా మునుగుద్దండి. తర్వాత మనం అట్ల పైన పెట్టి ఆయిల్ కాగిన తర్వాత ఈ బ్రెడ్ని ఇలా ముంచి ఈ ఎగ్ దాంట్లో అప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కొంచెం కాల్చుకోవాలండి. బ్రెడ్ని ఎక్కువ నల్లగా అయితే టేస్ట్ మారిపోద్దండి. లైట్గా అసలు వేయంగానే వెంటనే అయిపోద్ది. అసలుకి ఒక 1 మినిట్ కూడా పట్టదు, హాఫ్ మినిట్లో అయిపోద్ది. తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుందండి. తర్వాత 8 పీసులకు వచ్చినాయి అని చెప్పా కదా. తర్వాత నేను ఏం చేశాను, ఇంకో కోడిగుడ్డు కొట్టి బ్రౌన్ బ్రెడ్ ఉంది ఇంట్లో, అందుకని 4 పీసులే ఉన్నాయని చెప్పి ఆ బ్రౌన్ బ్రెడ్ని కూడా చేశానండి నేను. మైనీస్ కానీ టమాటా కెచప్తో తింటే సూపర్గా ఉంటుందండి. అసలు ఇది బ్రౌన్ బ్రెడ్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తింటే. ఈ రెసిపీ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.